What's up, guys? Silky Lord. So, 4 days మూవీ చూసి బట్ 4 days తర్వాత రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే సింపుల్ థింగ్ గైస్. చూసిన మూవీని డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టింది. వై బికాజ్ బ్యాక్ టు బ్యాక్ రెండు పెద్ద సినిమాలు అండ్ రెండు కళాఖండాలు చూసి తట్టుకోవాలంటే ఇట్స్ హైలీ డిఫికల్ట్. ఓకే, సో లేట్ చేయకుండా సింపుల్ గైస్, మరీ ఎక్కువ డీటెయిల్ లేకుండా సింపుల్గా ఫినిష్ చేద్దాం. రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ వాట్ టు కూలీ. సో యాక్చువల్గా కూలీకి ట్రై చేశా స్టార్టింగ్ వెళ్ళడానికి, బట్ కుదరలేదు. టికెట్స్ స్టార్టింగ్ ఫస్ట్ దొరకలేదు అడ్వాన్స్ బుకింగ్ వల్ల. సో వాట్ టు దొరికింది. సరే, వాట్ ఇట్ మే బి వాట్ టు, ఇట్స్ నాట్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ అయినా సరే, బట్ తెలుగులోనే చూద్దాం, ఎందుకంటే మన తెలుగులోనే ఆప్షన్ ఉంది. తెలుగులో చూద్దామని ఫస్ట్ వాట్ టు చూసా, దెన్ ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్ డే కూలీ. సో రెండు డిఫరెంట్ జోనర్ మూవీస్, సో రెండింటిని కంపేర్ చేయకూడదు. బట్ రెండు చూసిన తర్వాత ఆబ్వియస్లీ వాట్ టు చూసినప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ నచ్చలేదు, కానీ కూలీ చూశాక సమ్ వాట్నే బెటర్ అనిపించింది. దట్స్ వాట్ హ్యాపెండ్. డెప్త్కి వెళ్తే రెండు మూవీస్లోనూ చాలా ఫ్లాస్ ఉన్నాయి. సో స్టోరీ విషయానికి వస్తే జీరో. ఆబ్వియస్లీ కూలీ, దెర్ ఇస్ నో స్టోరీ, నథింగ్ న్యూనెస్. అండ్ వార్ విషయానికి వస్తే యాజ్ ఆల్ మూవీస్ స్పై యూనివర్స్లో ఎలా అయితే ఉంటుందో అలా ఆప్షన్ ఉంది. బట్ ఇక్కడున్న చిన్న లాజిక్ ఏంటంటే అట్లీస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ ఏదైతే స్పై యూనివర్స్ ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళకి ఐ థింక్ దే విల్ లైక్ ఇట్. బట్ ఎవరైతే స్పై యూనివర్స్ని చూసారో సో ఫర్ దెమ్ వాట్ టు అది ఎంతగా నచ్చదు కూడా. అండ్ కానీ కూలీతో కంపేర్ చేసుకుంటే వాట్ టు ఇట్స్ బెటర్ గైస్. ఓపెన్లీ సెయింగ్ వాట్ టు ఈజ్ బెటర్ వెన్ కంపేర్ టు కూలీ. బట్ వాట్ టు ఇండివిజువల్గా చూస్తే బాగాలేదు, కానీ కూలీతో కంపేర్ చేస్తే వాట్ టు పర్లేదు. దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ మూవీ కూలీ ఈజ్. కూలీ మూవీ అసలు రజనీకాంత్ గారికి ఏం చెప్పారో, నాగార్జున ఎందుకంత హైప్ చేశాడో తన క్యారెక్టర్ని, అంతమంది క్యాస్ట్ అవసరమా, అర్థం కాలేదు అసలు మూవీలో. ఆబ్వియస్లీ కూలీ విషయానికి వస్తే రెండు విషయాల్లో చెప్తా. ఫస్ట్ థింగ్, అసలు మూవీ ఎందుకు స్టార్ట్ అయింది, ఐ మీన్ ఎక్కడ స్టార్ట్ అయింది, సో క్లైమాక్స్లో ఏం జరిగింది, వై ఈజ్ ఆమిర్ ఖాన్ ఇన్ ద మూవీ. సో ఆమిర్ ఖాన్ ఒక మాట అంటాడు, రజనీకాంత్ కోసం ప్రపంచం మొత్తం వెతికానని. అరే రజనీకాంత్ ఏమైనా అజ్ఞాతంలో ఉన్నాడా? అంత పెద్ద చెన్నైలో అంత పెద్ద మ్యాన్షన్లో తన పేరే పెట్టుకొని హ్యాపీగా దర్జాగా తిరుగుతున్నాడు. వరల్డ్ని రూల్ చేసే మాఫియా అంత పెద్ద మ్యాన్షన్లో రజనీకాంత్ని కనిపెట్టలేకపోయాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు ఈ మూవీకి విలన్ ఎవరు, హీరో ఎవరు? అసలు పెద్ద బఫూన్ నాగార్జున. సో తను ఎందుకు అసలు ఇంత రియాక్ట్ చేయాల్సి వచ్చింది అర్థం కాలేదు. అండ్ మలయాళం యాక్టింగ్ ఇంత ఉంటాడు, ఆడు చూస్తే అసలు నాకు అర్థం కాలేదు. ఆ క్యారెక్టర్ లాజిక్నెస్ నాకు తెలీదు. ఎక్కడో కట్టేస్తే ఎక్కడో దోశ తింటున్న వాళ్ళని వెతుక్కొని వెళ్ళి పట్టుకుంటాడంట. అది ఒక బండిలో వచ్చేవాడిని చూసి కారులో వెళ్తున్న వాళ్ళు భయపడ్డారు. అసలు వాడంత డేంజరస్ అని తెలిసిన తర్వాత తన దగ్గర ఉన్న బెస్ట్ టీంని కాకుండా పక్కన ఉన్న వాళ్ళని పంపించడం, అది తన కూతురు అని తెలిసిన తర్వాత కాపాడడానికి కూడా ఎంత లాజిక్లెస్గా ఉన్నాయంటే. అండ్ సత్యరాజ్ గారిని మనం ఎందుకు చంపాడో కూడా అర్థం కాదు. అసలు సత్యరాజ్ క్యారెక్టర్ ఏంటో కూడా అర్థం కాదు. అజ్ఞాతంలో 30 years రజనీకాంత్ ఉండడం ఏంటో అర్థం కాదు. ఎందుకు లేబ్బా, కూలీ మూవీ గురించి మాట్లాడుకుంటే చాలా చిరాకు వస్తుంది. సీరియస్లీ స్పీకింగ్,
రజనీకాంత్ సార్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఐ హావ్ ఎవర్ వాచ్డ్ ఫ్రమ్ యూ. సో ఇది ఇంకా వాటి విషయానికి వస్తే మరీ ఎక్కువ డెప్త్ ఏం అవసరం లేదు. సో స్పై యూనివర్స్లో లాజిక్స్ ఎక్కువ వెతకూడదు. అండ్ ఆబ్వియస్లీ ఎన్టీఆర్ ఉన్నాడని చెప్పి తెలుగు మెంబర్స్ చాలా వరకు కొంచెం చూడడానికి ఇష్టపడినా సరే, బట్ ఐ డోంట్ నో వై ఎన్టీఆర్ ఈ మూవీలో యాక్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాట్స్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఆ నెగిటివ్ షేడా, లేకపోతే నెగిటివ్ నుంచి పాజిటివ్ టర్న్ అవ్వడం ఏంటి, అసలు ఆ క్యారెక్టర్ని ఏ యాక్సెప్ట్తో డిజైన్ చేసే అర్థం కాలేదు. ఈజ్ హీ ఏజెంట్, అసలు తన ఏజెంట్ ఎలా అయ్యాడు, అండ్ రోగ్గా ఏ సిచ్యువేషన్లో, ఐ మీన్ తను యాంటీ టు నేషన్ ఎందుకు మారాల్సి వచ్చింది. దెన్ ఫైనల్ క్లైమాక్స్లో వచ్చేసరికి అండ్ ఎండ్ టైటిల్స్ దగ్గర తను వన్ ఆఫ్ ద బెస్ట్ సోల్జర్స్ అని చెప్పి మరి పిలవడం ఏంటి, సచ్ లాజిక్స్ లేదు, అస్సలు లాజిక్ లేదు. బట్ పర్లేదు, ఎన్టీఆర్ కోసం ఒకసారి చూడొచ్చు. హృతిక్ గురించి మాట్లాడేది ఏం లేదబ్బా. హృతిక్ ఈజ్ యాజ్ యూజువల్, వీ ఆల్ నో ఈజ్ ద బెస్ట్ డాన్సర్, ఈజ్ ద బెస్ట్ ఇన్ ఫిజిక్, ఈజ్ అ మ్యాచ్ మ్యాన్. సో ఆబ్వియస్లీ స్పై యూనివర్స్ గురించి మరి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ కూలీతో పోల్చుకుంటే వాటినే కొంచెం బెటర్. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా స్పోర్ట్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం.